And how did all this happen? It's the relentless and tireless effort of all these three men who have brought such a massive project to life. It's not easy to bring two big stars, two big giants on screen. ఒక పక్కన వెంకటేష్ గారు, ఇంకొక పక్కన రాణా గారు. మీరు మామూలుగా కూర్చొని మాట్లాడండి. ఇంకొకళ్ళు వచ్చేవాళ్ళు ఉన్నారు, అందుకని పర్లేదు, మీరు చెప్పండి. అంటే కదా నాతో మాట్లాడుతుందా, బాస్ని పిలిచి మాట్లాడదామా, లేకపోతే అంటే మీరు మీ ఎక్సైట్మెంట్ ఏంటో ఒక్కసారి షేర్ చేసుకోండి, ఆ తర్వాత బాస్ని పిలిచేద్దాం. ఎక్సైట్మెంట్ అంటే నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది, కానీ ఇది ఒక తెలుగులో జరుగుతున్న ప్రెస్ మీట్ లాగా అనిపించట్లేదు. సుమ గారు కూడా సంబంధం లేకుండా ఉన్నట్టున్నారు. నేను కూడా మఫ్డీలో తిరుగుతున్నా ఈరోజు, వేరే డ్యూటీ. బట్ ఇది ఒక ఫ్యామిలీ డ్రామా, అండ్ ఇలాంటి ఫ్యామిలీ డ్రామాలు తెలుగులో ఎందుకు చేయడం అని హిందీలో చేశాను. సో ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. అంటే ఇట్స్ సచ్ అ ఫైన్ టీమ్. మిర్జాపూర్, ఫ్యామిలీ మ్యాన్ లాంటి పెద్ద పెద్ద షోలు చేసిన డైరెక్టర్స్తో వీ గాట్ టు వర్క్. అండ్ అంటే మనకి 3 hours సినిమాలు అర్థమవుతున్నాయి, ఈ లాంగ్ ఫామ్ ఏంటి, ఈ షోస్ ఏంటి అని. పాండమిక్లో వీ డిసైడెడ్ టు గెట్ ఇన్ టు దిస్, అండ్ ఐ థింక్ దిస్ వాజ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ ఐ కుడ్ హావ్ బీన్ పార్ట్ ఆఫ్. సూపర్ వాళ్ళు చెప్తాం, వీడేదో అటు నుంచి రమ్మన్నారు. సార్ ఓకే, ఎక్స్క్యూజ్ మీ. ఓకే, వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ ద షో ఆన్ March 10th ఆన్ నెట్ఫ్లిక్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు వేరే మీటింగ్ ఏదో పెట్టుకున్నట్టున్నారు అక్కడ, ఇది అయిపోయిన తర్వాత మీరు పెడతారు కానీ. థ్యాంక్ యూ. రాణా గారితోనే మొదలు పెడదాము. అందరూ వచ్చారు, వెంకటేష్ గారు ఒకసారి అలా చూస్తే మా ఫ్రెండ్స్ అందరు సిల్వర్ట్లో ఉన్నారు. ఎవ్రీబడీస్ హలో ఎవ్రీబడీ. వెంకటేష్ గారు, హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ ఫర్ దిస్ సిరీస్ దట్ యూర్ డూయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం? ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్, ఎందుకంటే ఇట్స్ గోన్ టు బీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, a character which I've never done, designed by Karan and Suparn and the whole team of Netflix and Sundar, and especially doing something with Rana has always been a dream for me also, to do work with my son. So it's shaped up really very well, and there's been a fantastic response to the trailer and the teaser and all the other promotional activities we've done. So I'm really happy. Everybody's waiting to watch Rana Naidu on March 10th. ఎస్ మేము కూడా మీ ఇద్దరి కాంబినేషన్లో చూడాలి అని అనుకుంటూ ఉన్నాము, అండ్ వీఆర్ గెటింగ్ టు సీ ఇట్ ఆన్ March 10th అండ్ నెట్ఫ్లిక్స్. అమేజింగ్. రాణా గారు, మీరు ఇందులో క్రికెట్ బ్యాట్ పట్టుకొని తిరుగుతున్నారు, అండ్ యువర్ అ సెలబ్రిటీ ఫిక్సర్. లైక్ మధ్య మధ్యలో నెట్ ప్రాక్టీస్ కూడా డూ యూ లైక్ ప్రాక్టీస్ క్రికెట్ ఇన్ ద సిరీస్? అంటే లేదండి, ఆ క్రికెట్ బ్యాట్ ఏంటంటే మాటలతో అవకపోతే గన్ను తీసే ముందు మధ్యలో బ్యాట్ వస్తుంది. సో అది అలాంటి ఒక సందర్భంలో వాడే వెపన్. Okay, so what do you fix in this series, like as a celebrity fixer? What do you? ఒక చిన్న హైపర్ రియల్ ముంబైలో పాలిటిషియన్స్కి, సెలబ్రిటీస్కి, లేకపోతే బిగ్ ఇండస్ట్రియలిస్ట్కి, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఒకడు ఉంటాడు సాల్వ్ చేయడానికి, ఆ ఒక్కడనే నేను. సో ఎవరికి ఇష్యూ ఉన్నా రానాకే ఫోన్ చేస్తారు. దట్స్ మీ ఇన్ దిస్ షో. Isn't that real? లేదు, రియల్లో లీగల్ పనులు అలాంటివి చేస్తాడు. ఇక్కడ ఇల్లీగల్గా మాట్లాడుకోని విషయాలు, ఎవరితో షేర్ చేయనివి అలాంటివి నాతోనే షేర్ చేస్తూ ఉంటారు ఇలాంటి వ్యక్తులు. బికాజ్ మాకందరికీ అయితే ఇక్కడ యూ హ్యావ్ బీన్ వన్ ఆఫ్ ద ఫోర్మోస్ట్ పీపుల్స్ హూ హ్యావ్ ఆల్వేస్ లైక్ న్యూ ఐడియాస్, ఎంకరేజ్ న్యూ టాలెంట్, ఎక్స్ప్లోర్డ్ అండ్ ఎక్స్పెరిమెంటెడ్ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్, ఆల్సో ఇండస్ట్రీస్. సో అందుకని ఏ అవసరం వచ్చినా సరే మీకు కాల్ చేద్దామని. సో మీరు చెప్పిన దాంట్లో ఎక్స్టెన్షన్ ఇదండి. అంటే లాంగ్ ఫామ్ అనేది వరల్డ్ వైడ్ ఒక బిగ్ ఫినామినా. అంటే ఇట్స్ హ్యూజ్ ఇండస్ట్రీ. సినిమా కన్నా 3 times 4 times ఆ సైజులో ఉంటుంది. బట్ ఇక్కడ ఇండియాలో హిందీలో కొంచెం చేసాం, కానీ ఇక్కడ తెలుగులో మనం అసలు అవగాహన కానీ అవి కానీ చాలా చాలా తక్కువ. వచ్చే సిరీస్ అవి కంపేర్ చేస్తే ద స్కేల్ ఈజ్ నాట్ ఈవెన్ క్లోజ్ టు వేర్ ద వరల్డ్ ఈజ్ అండ్ వేర్ బాంబే ఈజ్. సో ఆ పాండమిక్లో వి థాట్ దిస్ వాజ్ ద ఫస్ట్ థింగ్ ఫర్ మీ టు డూ ఇఫ్ ఐ హ్యావ్ టు ఫైండ్ అ న్యూ స్టోరీ. అండ్ సిరీస్లో ఎక్స్ప్లోర్ చేయాలంటే ఎలాంటి విషయాలు ఎక్స్ప్లోర్ చేయొచ్చు, వాట్ ఈజ్ ఇట్ దట్ ఈస్ ఒక సినిమాకి అర్థమయ్యే ఆ 3 గంటలే మన మైండే ఉంటుంది ఎప్పుడు. వీ డోంట్ అండర్స్టాండ్ వాట్ దీస్ ఆర్. సో అవన్నీ తీసుకుని కరెక్ట్ పీపుల్తో అసోసియేట్ చేయడమే ఈ షో. ఓకే, సో వాజ్ ఇట్ మిస్టర్ సుందర్ హూ అప్రోచ్డ్ ఫస్ట్? కెన్ వి జస్ట్ హియర్ ఫ్రమ్ యూ? Yeah, I'm sorry, what was the question? I know you were in awe of my beauty. Oh, నా అందాన్ని చూస్తూ ఆయన ఉండిపోయారు. Well, yeah, as I sort of mentioned earlier, the idea was to have characters from South India, heroes from South India coming
to Bombay. And I've been fortunate to know Rana for a few years, so it was natural for us to start thinking of Rana as the title character. And it just so happened that the timing was good, that Venki sir also was interested in this new world. So it just came together. And actually, this is cinema history. This is film history. The fact that they are together for the first time. You'll see it on Friday, March 10th. Thank you so much. Thank you so much, Sundar garu. And Venkatesh garu, what's the best part that you enjoyed about this character, or what drew you towards doing this character, Idi Chedamu ani? Well, actually, for an actor, time where you really want to start doing something different. In the regular movies, you've done so many good roles. You've got some kind of an image you've had over these years. But what happens is somewhere you want to push yourself a little more, and you want to take up some new challenges. And I've always been influenced by a lot of character actors like Robert De Niro gani, Anthony Hopkins, or Jack Nicholson, or you take, so many of them, they've done such challenging roles, but the characters were very different, not like the regular heroes, right? So I చూసినప్పుడు నాకు సినిమాల్లో ఎప్పుడు దొరుకుతాయా అని ఎప్పుడు ఆలోచించేవాడిని. But I didn't get the opportunity to do those kind of roles. But here in this format, in this kind of, especially in this series, Rana Naidu, I think I had a lot of scope to do something really different. And with the help of my directors who really guided me throughout the trip, this crazy trip I had the last couple of years, I really found it really challenging, and I think I really enjoyed myself doing this role. Yeah. A major part that was challenging for you while performing this character? ఒకటండి, దీనికన్నా ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ ఉంటుందా అంటే మనం అసలు ఎప్పుడు వినుండం కూడా. అంటే ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కరితో ఒక ప్రాబ్లం ఉంటుంది. అంటే హస్బెండ్ వైఫ్కి ఏదో ఇష్యూ ఉంటుంది, ఫాదర్కి సన్కి ఏదో ఉంటుంది, అన్న తమ్ములకి ఏదో ఇష్యూ ఉంటుంది. కానీ అండ్ వాళ్ళు చేసే పనులేమో మళ్ళీ చాలా డార్క్గా, అంటే ఏదో సొసైటీలో చెప్పుకోదగ్గ విషయాలు కాదు, చాలా సీక్రెటివ్గా చేయాల్సిన పనులు. ఈ మ్యాడ్నెస్లో కూడా ఒక ఫ్యామిలీ లాగా దే ట్రైన్ టు గెట్ టుగెదర్, లైక్ అలాంటి అంటే వాళ్ళ మ్యాడ్నెస్లో కూడా అదొక ఫ్యామిలీ అనే ఒక సెన్స్ ఉంది. సో ఇలాంటి ఎమోషన్ మనం అసలు సినిమాలో అయితే ఇంపాసిబుల్ చేయడం, బికాజ్ సినిమాలో ఒక డెఫినెటివ్ ఎండ్ కావాలి, లేకపోతే ఇప్పుడు ఒక ఫ్యామిలీ డ్రామా అంటే అది హ్యాపీగా ఇలా ఎండ్ అవ్వాలి, లేకపోతే అన్ని చిన్న చేసిన సినిమాలానే ఉంటాయి. సో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రేరాలు, సో ఆ జోన్ కలిసి ఉందాం రా, ఇది విడిపోదాం రా, వద్దు నాకు ప్రేమించుకుందాం రా. సో ఇది ఎగ్జాక్ట్లీ రివర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. బట్ సో ఐ గాట్ ఎక్సైటెడ్ ఫర్ దాట్ అండి. దాని తర్వాత సుందర్ చెప్పినట్టు ఇది ఒక గ్యాంగ్స్టర్ కథ, కానీ బాంబేలో ఉన్న సౌత్ ఇండియన్స్ కథ ఇది. సో నాకు దట్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ లేయర్. ఇప్పుడు సినిమాల్లో ఐ ఎక్స్ప్లోర్డ్ ఇట్ మెనీ ఇయర్స్ అగో. ఐ థింక్ వెదర్ ఇట్స్ గాజీ కానీ బాహుబలి కానీ, ఆ సినిమాలతో ఒక తెలుగు సినిమాని హిందీలో ఎలా తీసుకెళ్ళడం అర్థమైంది. ఇప్పుడు ఒక షో ఫార్మాట్లో వేర్ బౌండరీస్ అనేవి చాలా థిన్గా ఉంటాయి. సో ఇప్పుడు మేము తిట్టుకుంటే సడన్గా తెలుగులో తిట్టుకుంటాం, అది హిందీ షోలో అయినా, ఎందుకంటే ఫ్యామిలీ మాట్లాడుకుంటే చిన్న తెలుగులో మాట్లాడుకుంటారు. సో ఇలాంటి తెలుగు నువాన్సెస్ హైదరాబాద్లో పెరిగిన వాళ్ళు బాంబేకి వెళ్ళి అక్కడ గ్యాంగ్స్టర్ పనులు చేస్తూ ఉంటే ఎలా మాట్లాడతారో ఆ టోనాలిటీ తీసుకెళ్ళి చేయడం జరిగిందండి. సో దట్ వే ఇట్ వాజ్ అ హ్యూజ్ ఎక్స్పెరిమెంట్ అండ్ లీప్ ఫర్ మీ టు టేక్. Amazing, and should really congratulate you, because you have been almost the people who have taken Telugu cinema forward and explored other industries. So it really means a lot. Heartfelt thanks from Telugu industry, Rana. Thank you. Thank you so much. Yeah. Karan, the question just bounces from Rana. Well, there are many funny answers to this, but I think the serious answer is that I mean, these guys are very sorted as a family in reality. But I feel like most people don't have normal functional families. I think we all come from very dysfunctional families, whether we want to recognize it or not. And I think through this show, I think you'll find some sort of resonance where you're like, okay, my father is like this, or my mom is like this, my kids are misbehaving like this, and I think there's a connect there which we haven't seen. I think in most of our cinema, we always see family as a solid unit who's always together.
And this is not true of our reality. I think 99% of the people come from very messed up families in different ways. This is just taking that idea to the extreme and bringing in guns and blood and fixing and just some crazy things that are happening with these guys. Which you have already done. And we love it, okay? Yeah, well, now you know what kind of family I come from. Word is just fantastic. Every day has been a blast for me, and them being there, guiding me throughout the thing was, thank you, Super, and thank you, Karan. It's been a great journey for me, and this is my first attempt in on the OTT platform, and I think we had 10 great episodes this first season, and all of you are going to, enjoy this on March 10th. Yeah. Mails, anything? ఒకటే అంటే ఇందాక చెప్పినట్టు ఒక సినిమాలో క్యారెక్టర్తో ఒక లెవెల్ ఆఫ్ ఎమోషన్స్తోనే మనం డీల్ చేస్తాం. ఎందుకంటే ఆ కథ 3 గంటల్లో అయిపోద్ది, అతనికి ఒక రివెంజ్ ఉంటుంది, లేకపోతే ఒక లవ్ ఉంటుంది, ఇలాంటి 2-3 ఆస్పెక్ట్లలోనే ట్రావెల్ అయిపోతూ ఉంటుంది. కానీ ఒక షో వచ్చేటప్పటికి అది ఇప్పుడు ఏంటి 6 గంటలు 8 గంటలు 500 minutes ఆల్మోస్ట్. ఇప్పుడు ఆ లెంగ్త్కి ఒక క్యారెక్టర్ ఉండాలంటే అదే క్యారెక్టర్ మీకు అసలు నచ్చుతాడు, మంచోడా కాదా అర్థం కాదు, చాలా మంచోడు ఏమో అని అనుకుంటారు. సో అంటే అది నిజంగా లైఫ్లో అలా ఉంటుంది. కొన్నిసార్లు వీ డూ నైస్ థింగ్స్, వీ డూ రాంగ్ థింగ్స్, బట్ సినిమాలో అది చెప్పే అవకాశం ఉండదు. సో నాకు దట్ వే ఐ థింక్ ఒక ఎమోషనల్ ఎక్స్ట్రీమ్ ఏ క్యారెక్టర్ ఉందంటే ఇదే క్యారెక్టర్ నేను చేసింది. అండ్ ఇంత ఎమోషన్ ఉన్నా మామూలుగా ఏంటి మనం లౌడ్గా ఉంటాం. ఇప్పుడు నేను ఇప్పటివరకు చేసిన దాంట్లో దేర్ సర్టన్ బ్రాష్నెస్, కానీ ఇతను చాలా సటిల్గా చాలా తక్కువ మాట్లాడుతూ ఈ పనులు చేస్తుంటాడు. అండ్ సో అంత ఎమోషన్ కంటైన్ చేసిన ఒక బాటిల్లో ఫిక్స్ చేసి వదిలేసినట్టు ఉంటాడు. సో దాట్స్ ద ఎనర్జీ దట్ రానా హస్ గాట్. సో దీనికి కరణ్ గారు వాళ్ళు ఫస్ట్ వచ్చి రీడింగ్స్ కానివ్వండి, మిగతా యాక్టర్స్తో వీ గాట్ డూయింగ్ దట్. దీంతో ఒక అతని గురించి చెప్పాలి, అభిషేక్ బెనర్జీ అని. హీ ప్లేస్ మై బ్రదర్ ఇన్ ద ఫిల్మ్. తను ఒక యాక్టింగ్ కోచ్ కూడా. So he was with us in the early time doing a lot of prep and stuff like that. Amazing. Would you like to add? Because they have never been directed by 2 directors before, very different personalities. అది చెప్పాలండి. ఇప్పుడు ఒక సినిమాకి ఒక డైరెక్టర్ ఉంటాడు, అవును, అర్థం అవుతుంది. ఆ క్యారెక్టర్ ఒక అతను మాట్లాడుతూ ఉంటాడు, సరిపోతుంది. అదే క్యారెక్టర్ గురించి 2 డైరెక్టర్లు చెప్తూ ఉంటే అసలు నాకు ఒక 10-15 రోజులు పట్టింది. ఓకే, ఇలా ఉంటుంది అనమాట, 2 డైరెక్టర్ వచ్చి తీయొచ్చు అనమాట. నాకు ఎప్పుడు అర్థమయ్యేది కదా, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఈ షోస్ అవి చూసేటప్పుడు డైరెక్టర్ పేర్లు మారుతూనే ఉంటాయి. అరే కానీ యాక్టర్స్ వాళ్ళే ఉన్నారు, క్యారెక్టర్స్ వాళ్ళే ఉన్నారు, నాకు అర్థమయ్యేది కదా. సో ఫస్ట్ టైం నాకు ఆ ఎక్స్పీరియన్స్ అవ్వడం, అండ్ ఐఎమ్ హోపింగ్ టు డూ మోర్ ఆఫ్ దిస్. ఈ ఎక్స్పీరియన్స్తో మళ్ళీ మన తెలుగు సినిమాల్లో ఏమైనా ఇలా 2 డైరెక్టర్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నారా? అంటే సిరీస్కి ఖచ్చితంగా కావాలండి. అంటే సిరీస్కి ఒక షో రన్నర్ అనేది మూలం, అండ్ దెన్ ఈచ్ ఎపిసోడ్కి మల్టిపుల్ డైరెక్టర్స్ ఉండొచ్చు. ఎందుకంటే అది డజంట్ లాస్ట్ లైక్ అ ఫిల్మ్, ఇట్ కెన్ గో ఆన్ ఫర్ ఎవర్. ఇప్పుడు ఇది 10 సీజన్ చేయాలంటే నెక్స్ట్ 10 ఏళ్ళు చేసుకుంటూ ఉండొచ్చు. సో దట్స్ వాట్ యూ కెన్ డూ విత్ ద షో. అండ్ వెంకటేష్ గారు, వీఆర్ గోయింగ్ టు సీ యూ యాజ్ అన్ యాంటగనిస్ట్. మామూలుడే కాదు, నాకే అర్థం కాలేదు, ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే వీడిలో ఉన్న షేడ్స్ నేను ఎప్పుడు అఫ్కోర్స్ చేయలేదు, నేను చూడలేదు కూడా. సో దట్స్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్, దట్స్ ద సర్ప్రైజింగ్ పార్ట్. అంటే వీడు ద మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ ఫెలో, చాలా వికెడ్నెస్ ఉంటుంది, చాలా స్కీమింగ్ గాయ్, బట్ అట్ ద సేమ్ టైమ్ యూల్ రియలీ లవ్ దిస్ గాయ్. సో దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. కొన్నిసార్లు నచ్చుతాడు, కొన్నిసార్లు యూల్ హేట్ హిమ్. సో అందరు చూసి ఎంత నచ్చుతాడో ఎంత వెయిట్ చేద్దాం. వీఆర్ ఆల్రెడీ ఈగర్ టు వాచ్ యూ ఆన్ March 10th, బికాజ్ మీరు చెప్పినటువంటి ఆ డైలాగ్ డెలివరీ కానీ ఎవ్రీథింగ్, కనీసం నాన్న అని కూడా పిలవవా అని మీరు చెప్పిన ఆ విధానం కానీ, వీఆర్ లైక్ అది ఏం జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో అనేది చూడడానికి వీఆర్ రెడీ. అయితే మీరు యాంటగనిస్ట్ ప్లే చేస్తున్నారు కాబట్టి కెన్ యూ జస్ట్ షో అస్ సమ్ విలన్ ఫేసెస్ ఎక్స్ప్రెషన్? నన్ను చూడొచ్చు మీరు కావాలంటే అలా. ఐ కెన్ సీ ఇట్. ఆఫ్ కోర్స్ నాగా ఇది చాలు, రేపటికి 4 thumbnails వస్తాయి. ఇలా చూశారని అందరు నన్ను ఇలాగే చూస్తున్నారు ఈ మధ్య. ఓకే వెంకటేష్ గారు, థ్యాంక్ యూ. ఐ గాట్ ఇట్. యా, యూ కెన్ రిలాక్స్. ఓకే, వీ డిడ్ంట్ సే కట్. Rana garu, what was the best memory that you have of working with Venkatesh garu on this series?
ఓ బెస్ట్ మెమరీ అంటే ఒకటండి, టూ మెనీ. అంటే ఫస్ట్ ఇప్పుడు నేను యాక్టర్ అయ్యి ఒక ఫస్ట్ సినిమా ఆడిన తర్వాత ఒక పర్లేదు, నేను గ్యారంటీగా లైఫ్లో ఏదోసారి ఇంత యాక్ట్ చేస్తానని మాత్రం అనుకున్నాను. కానీ ఏమవుతుందంటే వన్స్ ఒకసారి మనం వెన్ వీఆర్ రిలేటెడ్ ఇన్ అన్ ఇండస్ట్రీ, తెలియకుండా క్లీషే కథలే వస్తూ ఉంటాయి. నేను ఆయన కాపాడడం, ఆయన నన్ను కాపాడడం, తర్వాత ఫ్యామిలీ అందరు కలవడం, కలిసి భోంచేయడం, మళ్ళీ అందరు కలిసి పాడడం. ఐ సెడ్ ఓకే, ఇది ఇప్పుడు నేను చేస్తే అది చేయకూడదు, వీ హ్యావ్ టు డూ సంథింగ్ విచ్ ఇస్ సో యూనిక్. అండ్ ఈ కథ వచ్చినప్పుడు ఇట్స్ అ ఫాదర్ అగేన్స్ట్ సన్, సన్ అగేన్స్ట్ అ ఫాదర్, అండ్ అది ఒక వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక డార్క్ ఫ్యామిలీ డ్రామాలో. సో ఐ థాట్ దట్ వాస్ ద బెస్ట్ థింగ్ ఫర్ అస్ టు స్టార్ట్ విత్, అండ్ ఇక్కడి నుంచి వీ కెన్ డూ ఎనీథింగ్. Amazing. So what was that one experience that you had with Venkatesh garu? సో నాకంటే ఫస్ట్ టైం షూటింగ్ చేయడం, ఆ ఫస్ట్ డే అంటే అక్కడ రీడింగ్లో కలిసి మాట్లాడుకున్న ఇవన్నీ ఓకే, కానీ అంటే అది ఇంట్లో జరిగిన మ్యాటర్లానే జరిగిపోయినాయి అవన్నీ. కానీ సెట్ మీద వచ్చేసరికి మీరు ఆ ట్రైలర్లోనే చూసి ఉంటారు, ఆ 2 సీన్లో ఒక సీన్ అది. ఇప్పుడు ఆ డైలాగ్ లైన్ ఇక్కడ ఎందుకులే కానీ. సో అంటే ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఆయన్ని ఫేస్ చేయాలి. సో ఇప్పుడు నాకేంటి, ఒక యాక్టర్గా ఒక హాఫ్ బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది, రానాగా హాఫ్ బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది, కానీ ఈ క్యారెక్టర్ పేరే రానా. సో నాకు అదొకటి ఇంకో కన్ఫ్యూజన్. ఇప్పుడు ఆయన నరుస్తుంటే నా మీద నరుస్తున్నాడా, క్యారెక్టర్ మీద నరుస్తున్నాడా, ఏదో ఒక తెలియని మబ్బు ఉండేది నాకు. సో ఐ థింక్ ఐ కెన్ రిమెంబర్ దట్ ఫీలింగ్, బికాస్ దట్ ఫీలింగ్ ఐ నెవర్ గాట్ ఇన్ మై లైఫ్ బిఫోర్. ఇప్పుడు వేరే క్యారెక్టర్స్ మనం రానాని ఆ సీన్ చేయడం వేరు, ఇప్పుడు చిన్న నన్ను రానాని పిలిచి ఆ సీన్ చేయడం కంప్లీట్లీ డిఫరెంట్. సో ఐ థింక్ దాట్ ఎక్స్పీరియన్స్ ఐ ఆల్వేస్ టేక్ బ్యాక్, బికాజ్ ఇట్ వాజ్ అంటే ఫియర్తో పాటు ఆ సీన్లో ఎదురుగా నిలబడాలి, డైలాగులు చెప్పాలి, ఇవన్నీ ఉన్నాయి. సో ఐ థింక్ that experience I'll never ever forget. Amazing. So he never had to shout on you, shows what a good boy you were, Rana garu. Never ever had to shout on you ever in life, shows how good you were. Correct me if I'm wrong. Exactly opposite is what we do on the show. అంటే మాకు లైఫ్లో అర్థమయ్యేయండి, ఇప్పుడు వేర్ అ వెరీ వెరీ క్లోజ్ ఫ్యామిలీ, అంటే ఎవ్రీవన్ ఇస్ రియలీ క్లోజ్, ఆల్ ఆఫ్ అస్ ఈట్ టుగెదర్, వీ డూ థింగ్స్ టుగెదర్, వీ వర్క్ టుగెదర్, ఆల్ ఆఫ్ దట్. అది మాకు ఇలాంటి ఒక ఫ్యామిలీలో ప్లే చేయడం, ఐ థింక్ దట్ వాస్ ద రియల్ ఛాలెంజ్ అండ్ ద రియల్ ఫన్. Amazing. So I think most of you all agreeing, disagreeing? What are you all going to do? March 10th you all are going to decide and watch the show on Netflix, Rana Naidu. So that's Rana garu. ఇది యాక్చువల్లీ ఇది బాంబేలో చెప్పాను, తెలుగులో ఒకసారి మళ్ళీ ఆ డిస్క్లైమర్ ఇద్దాం అనుకుంటున్నానండి. చెప్పండి. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ గారి సినిమాలు అంటే అందరూ కలిసి సంక్రాంతి పూట టికెట్లు కొనేసుకుని ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తారండి. ఈ షో అలా ప్లీజ్ చూడకండి, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చూడండి, నెట్ఫ్లిక్స్ అకౌంట్లు తీసుకుని ఫోన్లో కానీ వీటిలో కానీ కలిసి ఫ్యామిలీ అంతా కలిసి చూస్తే మీకే కంగారు పడుతూ ఉంటారు. ఎందుకంటే మనం సింగిల్గా కొన్ని చూస్తూ ఉంటే మనకు ఒక సోషల్ అవేర్నెస్, గ్రూప్లో కలిసి చూస్తూ ఉంటే సోషల్ అవేర్నెస్ వేరుగా ఉంటుంది. సో అది ఒకసారి ఆ ఇండికేషన్ తెలుగులో ఒకసారి పడేసి వెళ్ళిపోదామని అనుకున్నాను, చెప్పేసాను, అయిపోయింది. అంటే నేను మా ఆయన కూడా కలిసి చూడకూడదు, ఎందుకు సెపరేట్గా చూస్తే బెటర్ నా ఫీలింగ్స్. రాజాని గది వేరు, ఓకేనా? ఓకే. అంటే జనరల్గానే మోస్ట్ ఆఫ్ ది ఓటీటీ ఇప్పుడు అందరు సెపరేట్గా చూస్తున్నారు, ఎందుకంటే అలాంటి కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో మన జాగ్రత్త మనం ఉంటే బెటరు, ఎందుకంటే అందరికీ తెలుసు కాదండి, అట్లా కాదండి, అందరికీ తెలుసు ఈ మధ్య ఏమేమి వస్తున్నాయో, అందరికీ తెలుసు. వాళ్ళ రూమ్లో వాళ్ళ ల్యాప్టాప్లో చూస్తున్నారు, వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు. సో దాని గురించి మళ్ళీ ఇది కొంచెం అంటే నేనేదో ఇలా మాట్లాడుతున్నాను, ఇలా అలా చేశాను, అలాంటి ఏ చేశాను కొంచెం ఉంటుంది. బట్ ఒకటి, ఇట్ ఈస్ నాట్ ఏదో కావాలని చేయటం అని కాదు, ఒక యాక్టర్గా ఈ క్యారెక్టర్ ఎస్పెషలీ నాగా నాయుడు క్యారెక్టర్, వాడి సిచ్యువేషన్స్ కానీ, వాడు వచ్చే బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ, వాడి సర్కమ్స్టెన్సెస్ కానీ, వాడున్న ఫ్రస్ట్రేషన్ కానీ, ద కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఈ వాంట్స్ టు గో త్రూ, హౌ ఈ వాంట్స్ టు గెట్ టు హిస్ ఫ్యామిలీ, అది జరగకపోయినప్పుడు వాడున్న అది కనపడుతుంది స్క్రీన్లో. సో దట్స్ వై ఇట్స్ లిటిల్ డార్క్ అండ్ ఇట్స్ లైక్ దట్. సో దానికని భయపడినక్కర్లేదు, యూ విల్ రియలీ ఎంజాయ్ ద షో బికాస్ there's lot of there's lot of very emotional scenes which are very very new. I mean, it's so intense and really nice, really powerful. I mean, that's going to be very very new for the show, and that's the best part of it. I mean, ilanti emotions ekkada chodaledu తప్పకుండా. డెఫినెట్లీ. అండ్ రానా, మీరు కానీ లేకపోతే వెంకటేష్ గారు కానీ చెప్పిన దానికి
వీళ్ళు దిల్ బి ద ఫస్ట్ పీపుల్ టు స్విచ్ ఇట్ ఆన్ అండ్ సీ. ఓకే, ఏముంది ఇందులో అసలు చూద్దాం. ఈయన చెప్పారు కదా అసలు లెట్ us see what is there అని చెప్పి. అండ్ ఐఎమ్ షూర్ none of us will be disappointed. So we are waiting for not at all, yeah, for the emotion. బాగా మాట్లాడుతూ అందరికి తెలుసు ఎందుకు మనం అడుగు అంటే అంటే దే ఆల్సో అండర్స్టాండ్ అని. ఇప్పుడు రామానాయుడు గారి ఫ్యామిలీ అయినా సురేష్ ఫ్యామిలీ యాజ్ ఎ హోల్, మీరు ఈ సినిమా ఇండస్ట్రీలో కానీ మీ గురించి బాగా బయట తెలిసిన వాళ్ళు కానీ మీరు ఒక ఇంటిగ్రేటెడ్ ఫ్యామిలీ అండ్ క్లోజ్ నిట్ ఫ్యామిలీ విత్ లాట్ ఆఫ్ టుగెదర్నెస్ అన్న ఒక ఫీల్ మిమ్మల్ని చూస్తే ఎప్పుడు ఉంటుంది. అండ్ పీపుల్ టేక్ యూ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ మెనీ ఇన్స్టెన్సెస్. ఇక్కడ మీరిద్దరూ యూఆర్ యునో జస్ట్ ఎట్ లాగర్ హట్స్ యాజ్ ది ట్రైలర్ డిపిక్ట్స్. యునో వాట్ కైండ్ ఆఫ్ an impression దిస్ సిరీస్ సెండ్స్ టు ద పబ్లిక్? అంటే ఒకటండి, మీరు అన్నారు చూడండి, ఇన్ రియల్ లైఫ్ మీకు కన్సిస్టెంట్గా ఆ ఎమోషన్ కనిపిస్తుంది. అదే మీరు సినిమాలో చూడాలంటే బోర్ కొట్టింది మీకు. మీకు మా ఇద్దరి మధ్యన ఎక్సైటింగ్గా ఏం చూడాలంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు అంటే ఇప్పుడు ఇట్స్ లైక్ అ న్యూ ఎమోషన్ ఇస్ వాట్ యూ వాంటెడ్ టు బ్రింగ్ ఇన్. ఇందాక అన్నట్టు కలిసి ఉన్నప్పుడు మామూలుగా తెలియని ఒక క్లీషేస్ ఉంటాయి. అండ్ అలాంటి సినిమాలు సంవత్సరాలు పట్టి వచ్చేసినాయి, ఆ కథలు మనం చూసేసాం. అండ్ ఈ టైంలో అలాంటివి చేస్తున్నప్పుడు దట్ టైమ్ ఇస్ డన్. వీ జస్ట్ వాంట్ టు సీ న్యూ థింగ్స్. అండ్ జనాలకి చెప్పేది ఫ్యామిలీ అయితే మారదండి, అంటే దట్ విల్ ఆల్వేస్ బి దట్. ఇంత క్లోజ్గా ఉన్న ఫ్యామిలీ కాబట్టి ఇంత క్రేజీ సినిమా చేయగలిగాం. Is there anything particularly that you learnt from Venkatesh Babu in this total travel? Sorry, say it again. In this travel, long travel with him, is there any that special element that you have really learnt from him? అంటే ఒకటండి, I always thought I was sincere to my craft till I met him on set. Okay. అంటే ఈయనకున్న సిన్సియారిటీ కానీ నాకు ఒకటి చెప్పాలని ఉంది. తెలుగులో హిందీ అర్థమయ్యేవాళ్ళు ప్లీజ్ కొంచెం హిందీ షో చూడండి, ఎందుకంటే ఆయన హిందీ ఎంత అద్భుతంగా మాట్లాడారో మీరు చూస్తారు. నేనైతే కొన్ని షోలు చేశాను, నాకు అలవాటు. బట్ ద డిసిప్లిన్ దట్ ఐ లెర్న్ దీస్ క్యారెక్టర్స్ విత్ ద లైన్స్ విత్ ఆర్ అండర్స్టూడ్ ద క్యారెక్టర్, నాకు అంటే చాలాసార్లు అనిపించింది, అరే నేనే ఏదో పెద్ద స్టార్లా తిరుగుతున్నాను ఇక్కడ. ఆయన ఒక షార్ట్ అయిపోయిన తర్వాత ఆ సిన్సియారిటీతో ఆయన ఉండడం, ఐ థింక్ దట్స్ ద లార్జెస్ట్ థింగ్ దట్ ఐ take away from him in this journey. Okay. Venkatesh Babu, one question. I think, Nagendra garu, thank you so much andi. So the next question. Nagendra garu kuda English లోనే అడిగారా? సరే, నాగా నాయుడు లుక్ చూడగానే మేము చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాం. ఆల్మోస్ట్ మీ ఫ్యాన్స్ అందరూ అందరూ ఫీల్ అయ్యారు అట్లా. అయితే మీ డైలాగ్ చూడగానే ఇంకా ఎక్కువ ఫీల్ అయ్యాం ట్రైలర్లో చూశాక. ఎందుకంటే ఫస్ట్ టైం మీరు ఇలాంటి డైలాగ్స్ చెప్పడం, హిందీలో కావచ్చు, తెలుగులో కావచ్చు. ఈ డైలాగ్స్ చెప్పేటప్పుడు మీ ఇంటెన్షన్ లోపల ఎలా ఉండేది? ఎందుకంటే ఇది ఇలాంటి డైలాగ్స్ మీరు ఎప్పుడు చెప్పలేదు గతంలో ఎప్పుడు. No, with due respect and what you have about me over these years, I really thank you all for for the kind of movies I've done, the kind of image I've had. It's all because of your love and affection. But ఈ డైలాగ్ అనేది ఇంతకు చెప్పినట్టండి, it is mainly because of this character. Venkatesh వదిలేసేయండి, this Rana Naidu, the background he comes from and the kind of situation he is in, the kind of circumstances, tanuన్న situationలో tanuన్న desperate helplessness emotions బయటపడాలన్నప్పుడు ఆ మాటలు మాట్లాడతాడండి. సో when you see the series, it's not ఏదో ఊరినే మాట్లాడటం కాదు, it is very intense. It is దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, దానికి ఒక మీనింగ్ ఉంటుంది, దానికి ఒక ఎమోషన్ ఉంటుందండి. సో ఆ ఫ్లోలో మీరు టోటల్ చూసినప్పుడు యూ వోంట్ ఫీల్ ఇట్, యుల్ ఫీల్ ది ఎమోషన్ మోర్ దెన్ ఏ మాట వాడారండి. సో లైక్ యూ ఆల్సో, ఐ మీన్ టు పుట్ ఇట్ ఆన్ ద లైట్ సైడ్, మన అందరికీ తెలుసు, మనం స్కూల్ కాలేజీలో ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం, లేదా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాం. సమ్టైమ్స్ యూ టాక్ ఇట్ ఇన్ వన్ ఎమోషన్, క్యాజువల్ ఎమోషన్లో ఉంటుంది, హైలీ ఇంటెన్స్ ఎమోషన్లో ఉంటుంది. సో ఐ థింక్ దీంట్లో అన్నీ చాలా ఇంటెన్స్గా ఉంటుందండి. సో ఇట్ కమ్స్ బికాస్ దెర్ ఇస్ అ బ్యాక్గ్రౌండ్ బిహైండ్ ఇట్. దట్స్ ద థింగ్. అంటే చిన్నప్పటి నుంచి చూసుంటారు కదా ఎప్పుడొకప్పుడు. అంటే లేదండి, మనం ఒకసారి ఒక షో స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు చాలా డిఫైన్డ్ క్యారెక్టర్స్ అండి. ఇప్పుడు లైఫ్లో ఎలా ఉన్నాం అనేది చాలా ఫాస్ట్గా మర్చిపోతాం. ఎందుకంటే ఈ క్యారెక్టర్స్ ఇప్పుడు నేను చెప్పినట్టు మా లైఫ్లో ఉన్న ఏ రెఫరెన్సు ఈ షోలో రాదు. ఎందుకంటే ఇట్స్ అ డార్క్ షో, చాలా ఇంటెన్స్గా ఉంటుంది.
అంటే ఎలా ఉంటుందంటే వీళ్ళు కలిశారంటే ఎవరో ఒకళ్ళు చంపేసుకుంటారన్న ఒక్క ఇప్పుడు ఇంకొక వర్డ్ ఎవరన్నా ఎక్స్ట్రా మాట్లాడితే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని చంపేస్తాడనే ఒక ఫీలింగ్ మాత్రం క్రియేట్ అవుతూ ఉంటుంది. అండ్ దట్స్ ఆ హీట్లో ఉంటుందండి అంత. సో రియల్ లైఫ్ వోంట్ కమ్ దేర్ సో మచ్. అండ్ కరణ్ గారు కానీ సుపర్ణ గారు కానీ వాళ్ళు క్రియేట్ చేసే ఎన్వైరన్మెంట్ కానీ ఆ సెట్లో ఉండే ఒక మూడ్ కానీ ఇట్స్ విల్ జస్ట్ బీ డూయింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ యూర్ సపోజ్ టు. Like Rana Naidu, and we came to know that I think your playlist is something fishy when you guys are shooting. Sorry, what is that fishy bit? Playlist like your Spotify playlist or something. Oh yeah. That Supan will answer. That Supan will answer. That is for Supan actually. So adaptation wise, look, I think all of us have seen it only once. When it came the first time round. So the entire writing team, there were 4-5 of us writers, I think, and we basically over 3 months took the general story, but we made it our own. And it's a story that is set in LA. It's about a American family. They're a very different city, very different values. So it automatically became a very different show. It became something that is, in fact, I would say, it just had so many more things that suited our culture than the American way of doing things. And also that was a much longer series and season. So we really compressed it. We put in a whole lot of new scenes. And it basically what we've retained is the characters and the arcs. Otherwise it feels like a very different show in that sense. Playlist. So I like getting my actors into a mood, right, before a scene in general. And also, I mean, everybody's emotions are at a really high. So I have this playlist. It's a very personal playlist. I do not share it with anybody, except at times when needed, it comes to much needed aid and gets people in the mood, because I like being in the mood. And we would play the playlist on set, and everybody would get in a really good mood. That's so amazing. ఈ పర్టికులర్గా ఈ సిరీస్ చేయడానికి రీజన్ ఏంటి? నెంబర్ 1 అండి. నెంబర్ 2, ఇది యాక్చువల్గా అమెరికన్ సిరీస్ కదా, ఎన్ని ఎపిసోడ్స్ ఉంటాయి? సీజన్ 1కి ఎండ్ అవుద్దా, లేదంటే కంటిన్యూగా ఉంటుందా? ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ అక్కడ, నెంబర్ ఆఫ్ సీజన్స్ అక్కడ కంటిన్యూగా జరిగింది కదా. సో ఎలా కంక్లూడ్ చేయబోతున్నారు? అండ్ ఇప్పుడు వెంకటేష్ గారు చేయకపోతే వెంకటేష్ గారు చేయబోతే మీరు ఈ క్యారెక్టర్ చేసి ఉండేవాళ్ళ, అలాగే వెంకటేష్ గారు రానా చేయకపోతే మీరు ఈ క్యారెక్టర్ చేసి ఉండేవాళ్ళ? 10 marks question. చాచా అంత ఆలోచిస్తున్నారా? చేసామా, వదిలేమా, హ్యాపీగా మర్చిపోయామా? నేను ఆ టైపు. ఆ టైంకి అనుకున్నాం, ఆ టైంకి ఇది కరెక్ట్ అనుకున్నాం, ఆ టైంకి వెరైటీ ఉంటుంది అనుకున్నాం, ఆ టైంకి సంథింగ్ డిఫరెంట్. అండ్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇంకా ఎవరు మనం అటెంప్ట్ చేయలేదు తెలుగు స్క్రీన్లో, తెలుగు హీరోస్లో కానీ. అండ్ ఇట్స్ అ వెరీ సక్సెస్ఫుల్ షో, అండ్ ఆల్సో షో విచ్ ఇస్ నాట్ ద యూజువల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ విచ్ వీవ్ సీన్ ఇన్ ద రెగ్యులర్ మై ఫిల్మ్స్ కానీ మన తెలుగు ఫిల్మ్స్లో కానీ. సో ఐ థింక్ ఆ ఫ్యామిలీ బాండింగ్ ఉంటూనే ఒక చిన్న డార్క్ ఎమోషన్స్ చూపెట్టాలనే ఉద్దేశంతో. And for me as an actor, to challenge myself, to do something different. ఎందుకంటే ఇప్పుడు నా సినిమాలు మీరు అందరూ చూశారు, సెట్గా ఒక 10 ఎమోషన్స్ ఉంటాయి, 10 స్టైల్స్ ఉంటాయి, వెంకటేష్ బాబు చేస్తున్నారండి. సో బట్ ఫర్ మీ ఇట్ వాజ్ అ రియల్ ఛాలెంజ్ ఫర్ మీ టు కమ్ అవుట్ అండ్ show something different. And that's what I wanted to, that was one of the main reasons I attempt చేసినందుకండి. Yeah. ఇప్పుడు హీల్ గెట్ ఎ డిఫరెంట్ విమెన్ ఫాలోయింగ్, ఇంకో కల్ట్ లెవెల్లో వెళ్ళిపోతాడు విమెన్ ఫాలోయింగ్. నేను చెప్తున్నాను కదా మీకు. ఇంకోటి ఏంటంటే దీంట్లో చాలా స్ట్రైకింగ్ డైలాగ్, ఆ రోజు నుంచి ట్రైలర్స్ రిలీజ్ అవుతున్న దగ్గర నుంచి చిన్నప్పుడు 5 ఏళ్ల వరకు నీ ముడ్డి కడగనరా, ముడ్డి కడగనరా, ఇంత బాండింగ్ ఏంటి? మీ ఇద్దరు కంటిన్యూస్ రైవల్సా, లేకపోతే ఇట్ ఈస్ నోన్ టు ద ఆడియన్సా మీ ఇద్దరు రైవల్స్ అనేసి, లేకపోతే మీ ఇద్దరు క్యారెక్టర్స్ విషయంలో? నాకు తెలుసు చిన్నప్పటి నుంచి అంతే కదా, క్యారెక్టర్ గురించి చెప్తున్నాను. టు ద ఆడియన్స్. No, it is, see, look at the scene, look at మీరు అది చూసినప్పుడు ఆ ఇంటెన్సిటీలో వస్తాడు. ఆ ఇంటెన్సిటీలో నాకు ఏమొస్తుంది, రే నువ్వు పెడతావా గన్ను, ఇట్స్ ది ఎమోషన్ బిహైండ్ ఇస్ ద బ్యూటీ ఇన్ ఇట్. దట్స్ వై ఎవ్రీథింగ్ లుక్స్ సో రియల్ అండ్ రియలిస్టిక్ వెన్ యూ వాచ్ ద థింగ్. ఏదో ఊరినే చెప్పడానికి కాదు, యూ విల్
నెవర్ అట్లా కాదు. ఇన్ఫ్యాక్ట్ దేర్ ఆర్ మెనీ episodes, I mean, scenes which we were not comfortable for. I think we've not done that at all. So we've taken care to go with the script, which will appeal to all the audience. But of course, ప్రతి దానికి ఫస్ట్ టైం ఉంటుందండి ప్రభు. there will be a little surprising element, a shocking element, or something different. You have to accept it, take it, and you have. నేను ఐ జంప్డ్ ఇన్ టు ఇట్, దూకాను. ఆడ కింద బెడ్లు ఉన్నాయా రాళ్ళు ఉన్నాయా నాకు తెలియదు. బికాస్ వన్స్ యూ జంప్ ఇట్స్ ఓవర్. అండ్ విత్ ఆల్ మై రెస్పెక్ట్, లైక్ ఐ సెడ్ టు ఆల్ మై ఆడియన్స్ హూ లవ్ మీ ఓవర్ ది ఇయర్స్, నాకు వాళ్ళు ఇచ్చిన ప్రేమ ఐ కెన్ నెవర్ ఫర్గెట్. బట్ దిస్ ఈజ్ అ ఛాలెంజ్ యాజ్ అన్ యాక్టర్. Don't see me as Venkatesh as a person. As an actor, there's a lot of scope when you do these kind of roles, and a lot of work will be there for so many other actors who want to try something different in this OTT platform, which is so big. And మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరు చేయలేదు. And I'm hoping so many people will come out and work in such characters. ముడ్డి కడిగానరా అని చెప్పేసి అన్నారు కదా, ఇట్ హ్యాపెండ్ ఆల్సో ఇన్ ద రియల్ లైఫ్ ఎనీ టైం. ప్రభు గారికి ఎంత ఇంట్రెస్ట్. చెప్పండి సార్, వాళ్ళిద్దరు బాండింగ్ చిన్న. థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్ యూ. ఈ తర్వాత వాట్సాప్ లో పంపిస్తారు. సంతోష్ గారు చెప్పండి. బాబాయ్తో అంతకుముందు అప్పుడప్పుడు ఒకటి రెండు సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే ఫుల్ ప్లేజ్డ్గా స్క్రీన్ షేర్ చేసుకున్నది ఇదే. అది సినిమాగా రావాలి. యాక్చువల్గా అభిమానులందరూ కూడా ఎప్పటి నుంచో మీ ఇద్దరు కాంబినేషన్లో సినిమాలను కోరుకున్నారు. అది బిగ్ స్క్రీన్లో రాకుండా ఇప్పుడు స్మాల్ స్క్రీన్లో రావటం, సో ఫుల్ ప్లేజ్డ్గా ఆయనతో షేర్ చేసుకోవడం మీరు ఎలా ఫీల్? అంటే ఒకటండి, బిగ్ స్క్రీన్లో డెఫినెట్గా వస్తామండి. కానీ బిగ్ స్క్రీన్లో రావాలంటే ఒక బిగ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్తో రావాలి. అండ్ ఒక డిఫరెంట్ జానర్తో రావాలి. బట్ ఐ థింక్ దిస్ ఇస్ వాట్ కేమ్ ఫస్ట్. అంటే అల్టిమేట్గా ఏ కథ కరెక్ట్గా దొరికితే ఆ కథే చేయాలి. అంటే ఇండిపెండెంట్గా నేను తప్పులు చేస్తే ఓకే, ఆయన తప్పులు చేస్తే ఓకే, కానీ కలిసి చేస్తున్నప్పుడు మాత్రం సినిమా థియేటర్కి వీ హ్యావ్ టు మేక్ షూర్ ఇట్స్ ఎన్ ఆల్ టైమ్ బెస్ట్ థింగ్ దట్ వీ కెన్ డెలివర్. సో బట్ షో అనేది ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. మీకు సినిమాలు చూసే విధానంగా కూడా చూడం షోస్. మనం సినిమా క్యారెక్టర్స్తో ఎలా ఇంటరాక్ట్ అవుతామో, మనం మింగిల్ అవుతామో, దానికన్నా చాలా డిఫరెంట్ రిలేషన్ ఉంటుంది. మీకు ఇది మన చేతిలో ఉందండి. మీ చేతిలో ఉంది, ఫోన్లో. ఫాస్ట్ ఫార్వర్డ్ నచ్చలేదు, నచ్చిందా చూడు, మళ్ళీ చూడొచ్చు. సో ఐ మీన్ ఇట్స్ అ టోటల్ న్యూ ఎక్స్పీరియన్స్. ఐ మీన్ దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్. సో ఏంటంటే అంటే మనం చాలా ఎక్స్పీరియన్సెస్ చూడగలుగుతాం మన దీంట్లో. అంటే సినిమాలో లిమిట్ కాకుండా ఎక్స్పీరియన్సెస్ అన్ని ఈ షోలో యూ కెన్ సీ అండి. అంటే మీకు సొంతంగా ఓన్ థియేటర్స్ ఉన్నాయి. సినిమా చచ్చిపోతుంది, ఓటీటీ వల్ల సినిమా ఇబ్బంది పడుతుందని థియేటర్స్ వాళ్ళు కానీ, ఎగ్జిబిటర్లు కానీ, సినిమా ప్రేక్షకులు కానీ, చాలామంది ప్లస్ ఇండస్ట్రీలో చిన్న సినిమాలు కానీ ఇవన్నీ బాగా స్ట్రగుల్ అవుతుంది. ఈ టైంలో ఓ అగ్ర హీరో ఓటీటీకి వచ్చేస్తే ఎట్లా ఏంటి అనేది ఇండస్ట్రీలో ఒక క్వశ్చన్ మార్క్, ఆడియన్స్లో క్వశ్చన్ మార్క్. దానికి మీరు ఏ సమాధానం చెప్తారు? I'll tell you one thing, change is the only thing that is constant. సో నేను సినిమాలు స్టార్ట్ చేసినప్పటి నుంచి సార్ మీరు నన్ను చూడండి సార్, మీరు అటు ఇటు తిరుగుతూ ఉంటే నాకు ఫోకస్ పోతుంది. రామ్మా పర్లేదు, నువ్వు కూర్చో 1 minute అయితే మాట. సో ఇండస్ట్రీ వన్ థింగ్ దట్ ఈస్ కాన్స్టెంట్ ఇస్ చేంజ్ అండి. ప్రతిసారి ఒక మార్పు ఉంటే దాన్ని ఏదో ఆపుదామని ట్రై చేస్తూ ఉంటాం. సో ఇది నేను యాక్టర్ అయిన ఫస్ట్ సినిమాని చూస్తున్నాను. సినిమాలో పాటలు ఫైట్లు లేకపోతే సినిమాలు ఆడవు. అక్కడి నుంచి మొదటి సినిమా నా మొదలైంది అక్కడ. తెలుగులో యాక్టర్స్ హిందీలో సినిమా చేస్తే చూడరు. నా రెండో సినిమా తెలుగులో చేశాను. తెలుగులో సినిమా చేస్తే హిందీలో ఆడదు, హిందీలో సినిమా చేస్తే తెలుగులో ఆడదు. అన్నీ మెట్ల కింద సర్దేశాం. డబ్బింగ్ సినిమాలు వచ్చి మమ్మల్ని తీసేసుకుంటున్నాయంటే ఇప్పుడు మనం డబ్బింగ్ సినిమాలాగా వెళ్ళి ప్రపంచాన్ని జయించేస్తున్నాం. సో ప్రతి దానికి మొదల్లో నేను ఉంటాను. సో ఇప్పుడు నేను చేసేది ఇప్పుడు కొత్తగా అందరు కనిపించవచ్చు. ఒక 5 ఏళ్ళ తర్వాత మనమే మాట్లాడుతుంటాం. అందరూ హీరోలు చేస్తూ ఉంటారు. ఎందుకు నేను టాక్ షో చేసినప్పుడు కూడా అదే, హీరోలు టాక్ షో చేయకూడదు. ఇప్పుడు ప్రతి హీరో టాక్ షో చేస్తున్నారు. సో కొత్త చేసేటప్పుడు ఎవరో ఒకటి ముందు ఉండాలి, ఒకటి చేయాలి. అండ్ దట్ ఆల్వేస్ ఇస్ మీ. అండ్ ఈ కొత్తతనం ఏది స్టార్ట్ చేస్తే కొత్తతనం మీతోనే స్టార్ట్ అవుతుంది, ఏది వదలట్లేదు. అది ఎలా సాధ్యం అవుతుంది మీకు? అంటే అలా ఎక్స్ప్లోర్ చేయడం నాకు చాలా ఇష్టం అండి. అండ్ ఒక కథ చెప్పే ఒక కొత్త విధానం ఉందంటే అది మనం నేర్చుకోవడంలో నేనైతే ముందుంటాను. సో అండ్ దిస్ వాజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. నెట్ఫ్లిక్స్ కానివ్వండి, కరణ్ సూపర్, ఆల్ ఆఫ్ దీస్ వాళ్ళు నాకు ఈ ఫార్మాట్లో చాలా ఎక్కువ నేర్పించారండి. సో టుడే ఐ నో తెలుగులో ఒక షో తీయాలంటే నౌ టుడే ఐ కెన్ మేక్ దట్ హ్యాపెన్.
Yes, thank you so much. The last two questions. అన్న కొడుకంటే తండ్రితో సమానం మీరు. అట్లాంటి శత్రుత్వంగా ఎలా యాక్సెప్ట్ చేశారు అనేది అది క్లియర్గా ఎలా ఎలా ఒప్పించింది మిమ్మల్ని ఈ కథ? ఇది షో అమ్మా, ఇది షో. Thank you so much, Suresh garu. And last two questions. Yes. నాలుగిట్లో ఒకటి. ఏ క్వశ్చన్ కండి? దొరకలేదండి, రాలేదు. ఒకటో రెండు వచ్చినాయి, బట్ వీ వర్ నాట్ వెరీ హ్యాపీ. అండ్ తప్పకుండా వస్తాయండి. లైక్ ఐ టోల్డ్ యూ, వీ షుడ్ నెవర్ బీ బౌండ్ బై టైమ్. అవి వచ్చినప్పుడు తీసుకోవటం, అండ్ దట్స్ ద వే ఐ లివ్ మై లైఫ్ ఇట్ సెల్ఫ్. ఇది వస్తుంది అది వస్తుంది అని కాదండి, వచ్చినప్పుడు తీసుకోవటం, వచ్చినప్పుడు చేయటం. ఇప్పుడు దానికని ఇప్పుడు రాకపోతే చేయము, వచ్చినప్పుడు చేస్తాం. I think that's the way we have to look into a career, especially I've been like that. So I'm hoping they come up with something nice. And even Rana and Suresh, they are looking at stories. తప్పకుండా మంచిది వచ్చినప్పుడు, లైక్ రానా చెప్పినట్టు అది ఒక ఎక్స్పీరియన్స్ లాగా, ఇట్ హ్యాస్ టు బి రియలీ సంథింగ్ బిగ్ అండ్ నైస్. సో ఐఎమ్ హోపింగ్ తప్పకుండా అది వస్తుంది. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. అండ్ no, it's a much bigger film. So this is the first one. మీరు ఇది చూసి మీ రియాక్షన్ బట్టి we'll make sure more will be there. వెంకటేష్ Yes. సార్, అంటే ఇప్పుడు మన సౌత్ యాక్టర్స్ అంతా కూడా బాలీవుడ్ కాస్త జెల్సీగా ఫీల్ అయ్యేలా క్యారెక్టర్స్ కానీ సినిమాలు అందిస్తూ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎదుగుతున్నాము. సో ఒక ఇండియన్ సినిమా అనే ఒక ట్యాగ్ లైన్తో అందరం కూడా ఏకతాటిపైకి వస్తున్నాం. సో ఈ టైంలో మీరు ఒక తండ్రి కొడుకులుగా ఈ సిరీస్ చేసి పూర్తి నాకు లేదండి, అది ఎవరు జెలస్ ఫీల్ అవరు. దే విల్ ఎంజాయ్ ద ఫిలిం, దే విల్ ఎంజాయ్ ది కంటెంట్, దే విల్ ఎంజాయ్. బాగున్నప్పుడు చూస్తారండి. మీరు అంతేగా అడుగుతున్నారు? I know there's nothing like jealousy. I think everybody should watch content which they're going to enjoy. Ante the bottom line is baunte chustaru, balapothe chodru. So and I think we've given a very honest attempt to this whole episode, this series, and so I think they'll receive it very positively. That's what andaru positive undali kadandi. Ival holy yeah, colorful, be happy, relax, enjoy life. Last question. Tapkona, I'm really hoping Netflix will come up with something else. They'll design some other new character for me, and Super Karan already promised they'll give me more work. And Sundar is there to make many more good ones, because it's very it's a real challenge thing for me. And also you get very, very different kind of roles in these things. Yeah. Sorry, I leaked the season. Yeah, కొంచెం. Sorry sir, I just leaked season 2. వాళ్ళు మీలోని యాంటోగనిస్ట్ బయటకు వస్తున్నాడు. కాస్ట్యూమ్ కూడా తెచ్చాను. Yeah, talking about ఇందాక jealousy అంటే I'm jealous of these two, Supan and Karan. What happens in their brain, how they create these characters, the stories, and you actually make us addicts to your shows. We keep watching them again and again. You all are amazing. And look at the no smile face, that I really like that.